హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటిలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. హానర్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రావిటీ ఫార్మా అనే కంపెనీ ఉంది. గ్రావిటీ ఫార్మా ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి క్లియర్ సింత్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే హానర్ కంపెనీకి సంబంధించింది. ఇక్కడొచ్చేసి ఆర్&డి, ఏఆర్&డి అలాగే ఐపీఆర్, ఐపీఎం, ఇంజినీరింగ్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 16థ్ ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్స్‌లో ఏవైతే హానర్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయో ఆ అన్ని యూనిట్స్‌లో కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూ అయితే హైదరాబాద్ లొకేషన్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ యూనిట్స్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. హైదరాబాద్ ఇంకా సంగారెడ్డి లొకేషన్‌లో కూడా ఒక యూనిట్ అయితే ఉంది. అక్కడ కూడా వేకెన్సీలు ఖాళీగా ఉంటే అక్కడ కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఆర్&డి, ఏఆర్&డి అలాగే ఐపీఆర్, ఐపీఎం, ఇంజినీరింగ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! వాటిలో పొజిషన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అలాగే రీసెర్చ్ అసోసియేట్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి డిఫరెంట్ పోస్ట్‌లని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎంఎస్సీ బీటెక్ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-15 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ డీటెయిల్స్ చూస్తే 16థ్ ఆగస్ట్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే రోజు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి సర్వే నంబర్ 219 హానర్ ల్యాబ్ లిమిటెడ్ ఆర్&డి బొంతపల్లి గుమ్మడిదల మండల్ సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ హానర్ ల్యాబ్‌కి సంబంధించిన యూనిట్ ఉంది. ఆ యూనిట్‌లోనే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆర్&డి సెంటర్‌లో. ఓకే. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100941580 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. అలాగే హెచ్ఆర్ వాళ్ళది మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. madhumohan.m@honorlab.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే. మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా క్లియర్‌గా చూసుకుంటే నోటిఫికేషన్ ఇమేజ్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది అన్నీ. ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారంటే ఏఆర్&డి డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి 2-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఐపీఆర్, ఐపీఎం అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి 2-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అసిస్టెంట్ మేనేజర్ లేదా మేనేజర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బేసిక్ నాలెడ్జ్ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. స్ స్కిల్స్. సో, మీకు ఎలాంటి డీప్ క్వెషన్స్ ఏమి అడగరు. జస్ట్ బేసిక్‌గా కెమిస్ట్రీ గురించి అడగడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు బేసిక్ కెమిస్ట్రీ గురించి మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! గుమ్మడిదల మండల్ ఇక్కడ ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. హానర్ ల్యాబ్ లిమిటెడ్ ఆర్&డి బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఆర్&డిలో వర్క్ చేయాలి అనుకున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అందరికైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం ఉంది ఆర్&డిలో. ఓకే. బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. సో, ఓన్లీ ఎంఎస్సీ పాస్ ఔట్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెషర్స్. ఓకే.
ఇది ఫ్రెండ్స్ ఈ హానర్ ల్యాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు మాత్రం మీ వీటితో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్, పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌తో పాటు మీ కరెంట్ రన్నింగ్‌లో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీది ఆఫర్ లెటర్ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పే స్లిప్స్, ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా. ఓకే. ఇది ఈ హానర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రావిటీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఆర్&డి, ఏఆర్&డి, ఎఫ్ఆర్&డి, ఆర్ఏ, ఎంసెట్, పిఎంఓ, ఇంకా డీక్యూఏ అని చెప్పి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీకి సంబంధించి. ఆ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు నెక్స్ట్ మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే ఇక్కడ చూడండి. ప్లాంట్ లొకేటెడ్ ఎట్ పెన్నర్ లేన్, సర్వే నంబర్ 621, ఇస్నాపూర్ విలేజ్, పటాన్చెరు, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ హైవేకే ఉంటుంది రోడ్‌కి. ఇస్నాపూర్ దాటగానే పటాన్చెరు దాటి ఇస్నాపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఇస్నాపూర్ విలేజ్ దాటారంటే అక్కడే కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. హైదరాబాద్‌కి నియర్ బై. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ఆ ఫార్ములేషన్ యూనిట్‌లోనే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఆర్&డి, ఎఫ్ఆర్&డి, ఏఆర్&డి, పిఎంఓ, ఎంసెట్, డీక్యూఏ, రెగ్యులేటరీ అఫైర్స్, ఇంకా అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. ఓకే. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ కంపెనీకి. ఓకే. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ లేదా పీహెచ్‌డీ, బీటెక్ కెమికల్, ఎంటెక్ కెమికల్, ఇంకా ఎంఫార్మసీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు ఒకసారి ఈ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయవచ్చు. బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా. ఓకే. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ఉందో జిజల.వి@gravitypharma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. సరిపోతుంది. మీకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ కంపెనీకి సంబంధించింది. ఈ లింక్ ఓపెన్ చేశారంటే మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అక్కడ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో, అక్కడ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి డిఫరెంట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు లోపల లింక్ ఓపెన్ చేశారంటే. ఓకే. ఇది ఈ గ్రావిటీ ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్ సింత్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆర్&డి డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. పోస్ట్స్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, అలాగే రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పి ఈ 3 పోస్టులను ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూస్తే మనము ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 23 ఆగస్ట్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. సో, ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. డిపార్ట్మెంట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి క్లియర్ సింత్ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనం 23 ఆగస్ట్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 మధ్యలో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరు ఆ వితిన్ టైమ్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్ తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సెకండ్ ఫేజ్‌లో వచ్చేసి ఎవాల్యుయేటింగ్ ప్రాబ్లమ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా ప్రాక్టికల్ స్కిల్స్ గురించి మనకి ఇంటర్వ్యూలో క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్ క్వెషన్స్ ఉంటాయి థర్డ్ రౌండ్‌లో అంటే ఫైనల్ రౌండ్‌లో. ఓకే. ఈ 3 స్టేజెస్‌లలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి యూనిట్ 1 ఇది క్లియర్ సింత్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యూనిట్ 1లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. రోడ్ నెంబర్ 14
షెడ్ నంబర్ 23 ఫేజ్ 1 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా మల్లాపూర్ సికింద్రాబాద్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈసారి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. supriya.a@clearsync.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి మనకి కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఓకే, ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 23 ఆగస్ట్ రోజు ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అప్పుడు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ నుంచి కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.